అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ జిల్లాలో కురిసిన భారీ వర్షం కారణంగా పంట నష్టం, ప్రాణ నష్టం ఏర్పడిందని, పంట నష్ట తీవ్రతకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. రానున్న 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్న నేపథ్యంలో రైతులు ధాన్యం రాసులను కళ్లల్లో ఉంచకుండా మెరుగైన స్థలాలకు తీసుకెళ్లి భద్రపరుచుకోవాలని సూచించారు. రైతుల వద్ద ధాన్యాన్ని త్వరితగతిన కొనేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెద్ద ఎత్తున వర్షం కొట్టడం, ఆ వర్షం కూడా ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం కురిసి పిడుగులు పట్టడం, పిడుగుల వల్ల ప్రాణ నష్టం కూడా జరిగింది. అలాగే ఇవాళ మనం శ్రవణకోట మండలంలో పంటలు పండిన ప్లేస్ వెళ్ళి అక్కడ రైతులందరూ కూడా పంట అన్నీ అంతా కూడా ఇప్పుడు మెరక్కి తీసుకొచ్చి ఎండబెట్టుకోవడం జరుగుతుంది. ఆ ప్లేస్కి వచ్చిందంటే మరి ఇవాళ చాలా ఇబ్బంది. అదే వర్షం అన్నది ఇంకా 3 రోజులు చెప్తున్నారు. ఇప్పుడు ఎండకత్తే ఇబ్బంది, కానీ వర్షం కూర్చొని మళ్ళీ ఇంకా ఇబ్బంది పడిపోతే అందరూ కొంచెం ఎండకత్తుందంటే ఇప్పుడు ధాన్యం కూడా ఆడుతుంది. అంటే మీ అందరూ కూడా జాగ్రత్తగా రైతులందరూ కూడా మరి చేలో ధాన్యం ఉండకుండా మేరకు ఇల్లు పెట్టుకోవాల్సింది రైతులు పోతుంది. ప్రభుత్వ పరంగా కూడా అన్ని సహకారాలు అందించాలని ప్రభుత్వం మాట్లాడుతాం. అన్ని సహకారాలు చంద్రబాబు నాయుడు గారు సహకరించారు. అలాగే కొనుగోలు కూడా స్పీడప్ చేయించి అక్కడ ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయడానికి అన్ని చర్యలు కూడా ఇది ఉండదు.